బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఇవాళ నుంచి వర్క్ ఫ్రం హోమ్ స్టార్ట్ కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థాన పరిధిలో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఎసెన్షియల్ సర్వీసెస్ కు చెందిన వారు 571 మంది ఉన్నట్లు సమాచారం. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. హోమ్ ఓటింగ్ కోసం మొత్తం 40 టీమ్స్ ను అధికారులు సిద్ధం చేశారు. హైదరాబాద్ లో 10, సికింద్రాబాద్ లో 27, కంటోన్మెంట్ లో 3 టీమ్స్ ఇంటింటికి తిరిగి ఓటు వేయించనున్నారు. ఈ నెల 6వ తేదీ వరకు వర్క్ ఫ్రం హోమ్ కార్యక్రమం కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో ఇవాళ నుంచి వర్క్ ఫ్రం హోమ్ మొదలు కానుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థాన పరిధిలో 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, ఎసెన్షియల్ సర్వీసెస్ కు సంబంధించిన వారు ఈ ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం ఎన్నికల కమిషన్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ లో హోమ్ ఓటింగ్ కు కూడా పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా ఎన్నికల కమిషన్ చేస్తున్న ఏర్పాట్లు ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తున్నాయి? చాలా మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది? కూడా హోమ్ ఓటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అని చెప్పొచ్చు. హోమ్ ఓటుకు సంబంధించి దాదాపు 10,000 మంది కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు అని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటివరకే భావిస్తుంది. ఇంకా వృద్ధులు కావచ్చు, వారితో పాటుగా హోమ్ ఓటింగ్ లో మొత్తం ఎంతమంది పాల్గొనబోతున్నారు దాని కూడా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ వివిధ జిల్లాల్లో కూడా ఇవాళ హోమ్ ఓటింగ్ ప్రారంభం కాబోతుంది. ఎవరైతే 85 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా హోమ్ ఓటు సదుపాయం కల్పిస్తామని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ గతంలో తెలిపిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు కూడా హోమ్ ఓటింగ్ ఈసారి కూడా హోమ్ ఓటింగ్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా ఎన్నికల అధికారులు కూడా భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా ఇప్పటివరకే ఆ ఈవీఎం విధంగా బ్యాలెట్లకు సంబంధించినంత మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల కమిషన్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మొత్తం తొందరలోనే జిల్లా కార్యాలయాలు కూడా వెళ్ళబోతున్నాయని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా ఆ డిస్ట్రిబ్యూషన్ చేసే విధంగా కూడా ఇప్పటివరకే అధికారులకు కూడా సిద్ధం చెప్పి చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా సీఓ వికాసరాజు ఎప్పటికప్పుడు కూడా ఆ జిల్లా అధికారులతో కూడా ఇప్పటికప్పుడు కూడా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాష్ట్రంలో మాత్రం ఎక్కువ ఓటింగ్ లో పాల్గొన్న విధంగా కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినందుకు మాత్రం అధికారులకు పలు సూచనలు చేస్తుంది. ఎట్టి పరిస్థితులు మాత్రం ఈసారి ఓటు పర్సంటేజ్ పెరగాలి ఎన్నికల పేరు కూడా అవగాహన కార్యక్రమం కూడా ఒక సూచనలు మాత్రం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విధంగా రాష్ట్రంలో మాత్రం గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందా అనే దానిపై కూడా ఒక అంచనాలు కూడా వేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఈసారి ఓటింగ్ లో మాత్రం ఎంతమంది పాల్గొనబోతున్నారో, ఈ విధంగా ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్నారు. 13వ తేదీన మాత్రం ఓటింగ్ మాత్రం ఎంతమంది పాల్గొనబోతున్నారు దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రాస్తుంది. గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ కూడా ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యే విధంగా కూడా అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలని కూడా ఇప్పటివరకు సూచన చేస్తారు. కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు దానిపై కూడా స్పష్టత రావాల్సింది. థ్యాంక్ యూ ప్రవీణ్.